నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంగన్వాడీ వర్కర్లు 8వ రోజు సమ్మెను వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ నేడు నిరసన చేపట్టారు. అంగన్వాడీ కార్యాలయాలను సచివాలయ సిబ్బందితో ప్రభుత్వం నడపడం తమని అవమానించడమేనని ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ శైలజ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం బెదిరిస్తోందని ఆమె అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అన్యాయం చేశారంటూ అంగన్వాడీ మహిళలు పాట ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు చాపల వెంకటేశ్వర్లు, మండల పరిధి నాయకులు శివకవి ముకుంద తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ సమ్మెలో భాగంగా ఈ రోజు 8వ రోజు ఐసీడీఎస్ ఆఫీస్ ముందర వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వంట వార్పు కార్యక్రమం భాగంగానే గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే 1000 రూపాయలు అధికంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చలేదు. అదేవిధంగా ఐసీడీఎస్ లో పనిచేసేటువంటి ఈ అంగన్వాడీలందరినీ కార్మికులుగా గుర్తించి వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, బోనస్ వంటి సదుపాయాలు కల్పించాలనేసి అన్నారు. అది నెరవేర్చలేదు. ఈ 2 నిర్ణయాలు నెరవేర్చక వీళ్ళని బెదిరించాలని చెప్పి సచివాలయం ఉద్యోగస్తులను పెట్టి అంగన్వాడీ కేంద్రాలని ఓపెన్ చేయించడం ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో జనాలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ స్కూల్లో పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. ఇంతటితో ఈ సచివాలయం సిబ్బంది కూడా వాళ్ళ చేతగాక వెనక్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లని నెరవేర్చాలనేసి కోరుకుంటూ, ఒకవేళ కానీ ఇదే కానీ చేయకపోతే ముందు ధర్నాలని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నా పేరు మునిరాజా, సిఐటియు జిల్లా కమిటీ. అంగన్వాడీ సమ్మె 8వ రోజుకి చేరింది. ఈ 7 రోజులు కూడా మా సమస్య మీద ఏమి ఆయన ఆలోచన చేసినట్లేదు. సచివాలయం స్టాఫ్ని అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టైనా మీరు జరపండి, ఏం వాళ్ళు లేకపోతే ఏమో అయిపోద్ది అనే విధానంలో ఉంది ఈ ప్రభుత్వము. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు పిల్లల తల్లిదండ్రులే ఖండిస్తున్నారు. ఏ ఒక్కరు వచ్చి వండి పెట్టినా అంగన్వాడీ ఆయమ్మ చేసినట్టు పిల్లలకి ఏ విధంతో అయితే చెయ్యాలో, ఎంత కారము, ఎంత ఉప్పు, ఎంత వేయాలనే విషయము ఆయమ్మ అంగన్వాడీ టీచర్కే తెలుసు కానీ వేరే వాళ్ళకి తెలియదని తల్లిదండ్రులే ఖండించి అసలు స్కూళ్ళకి పంపించడం లేదు. వేరే వయసు పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో కూర్చోబెట్టి పగలగొట్టి బలవంతంగా వేరే పిల్లల్ని తీసి ఫోటోలు పెడుతున్నారు. సచివాలయం స్టాఫ్ అతి ఉత్సాహం మీద ఫోటోలు పెడుతున్నారు. అవి కూడా తప్పుడు సమాచారం అని మేము నిరూపించాము. మీరు సచివాలయం స్టాఫ్ కాదు, మీరు ఎవరినైనా పెట్టుకొని మమ్మల్ని ఏం చేయలేరు. మా గ్రామస్తులు, మా ప్రజలు, మా అండదండ ఉండి మీరేం మేడం మీరు పడే బాధ, మీ జీతం మా పిల్లలకు పెట్టి మీరు పొస్తులు ఉంటున్నారు, కడుపులు మార్చుకున్నారు, ఆ బాధ మాకు తెలుసు. మీరు పోరాడండి, మేము కూడా మీకు సంఘీభావంగా ఉంటాము, మేము కూడా వచ్చి మీ శిబిరంలో కూర్చుంటామని మాకు హామీ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వము దయలేని ప్రభుత్వము, జాలి లేని ప్రభుత్వం, కఠినమైన ప్రభుత్వం అని మా ప్రజలే, మా పిల్లల తల్లిదండ్రులే అంటున్నారు. మేము సచివాలయం స్టాఫ్ ని, మహిళా పోలీసులు వాళ్ళు వీళ్ళు పెట్టి చేస్తున్నామని ప్రభుత్వం బెదిరిస్తే అంగన్వాడీ వాళ్ళము భయపడే వాళ్ళమే కాదు. అంగన్వాడీ వాళ్ళమంటే అనగారిన వాళ్ళం కాదు. అంగన్వాడీ వాళ్ళమంటే ఆది పరాశక్తులు. అన్ని అవయవాలు సక్రంగా తీర్చిదిద్ది బిడ్డను సక్రంగా పుట్టించే బాధ్యత తీసుకున్న అంగన్వాడీ టీచర్లు వీళ్ళు. మీ ప్రభుత్వం ఆశామాష అనుకోబాకండి, మమ్మల్ని బెదరగొట్టబాకండి, అదరగొట్టబాకండి. మేము బెదిరే వాళ్ళం కాదు, అదిరే వాళ్ళం కాదు. మీరు సమస్య పరిష్కరించేంత వరకు 1 నెల కాదు, 2 నెలలు కాదు, మేము మా సమ్మెని ఇదే విధంగా కొనసాగిస్తాము. మీరు వాళ్ళు వీళ్ళు అంగన్వాడీ టీచర్లతో మాకు పని లేదన్నా, మాతో ఖచ్చితంగా మీకు పని పడింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మీరు మమ్మల్ని బెదిరించబాకండి. మేమే మా సెంటర్లు నిర్వహించాలా. ఈ రోజు బెదిరిస్తే మేము బెదిరిపోయే వాళ్ళం కాదు. ఎన్ శ్యామల, నాయుడుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి. రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి, మీరు మా బాధ అయినవయ్యా, మా గోడు అయినవయ్యా, నువ్వు దిగిరావయ్యా. పల్లె పల్లెలు వచ్చావు, జగనన్న పాదయాత్ర చేశావు, ఊరు వచ్చావు, జగనన్న దండాలు పెట్టావు, దండాలు పెట్టావు, అక్కలారన్నావు, చెల్లెలారన్నావు. అక్కలారా అంటూ నువ్వు చెల్లెలారా అంటూ జీతాలు పెరగాలంటే అక్కలారా జగనన్న రావాలి అని మాట ఇచ్చావు. సింహాసనం ఎక్కావు, నట్టేట ముంచావు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి, మీరు
మా బాధ ఎనవయ్య మా గోడు ఎనవయ్య నువ్వు దిగిరావయ్యా ఆస్తులు అడిగామా మేము అంతస్తులు అడిగామా ఆస్తులు అడిగామా మేము అంతస్తులు అడిగామా కనీస వేతనం మాకివ్వమని నిన్ను మేము అడిగాము నగలు అడిగామా మేము నాణ్యాలు అడిగామా నగలు అడిగామా మేము నాణ్యాలు అడిగామా రిటైర్మెంట్ బెనిఫిషన్ మాకివ్వమన్నాము సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ముఖ్యమంత్రి మీరు మా బాధ ఎనవయ్య మా గోడు ఎనవయ్య నువ్వు దిగిరావయ్యా మాన్యాలు అడిగామా మేము మాణిక్యాలు అడిగామా ఎఫ్ఆర్ఎస్ యాప్ను మేము రద్దు చేయమన్నాం ఎఫ్ఆర్ఎస్ యాప్ను మేము రద్దు చేయమన్నాం జగనన్న వస్తేనో మీకు జీతాలు పెంచుతాను జగనన్న వస్తేనో మీకు జీతాలు పెంచుతాను తెలంగాణ కన్నా మీకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని మాట ఇచ్చావు నట్టేట ముంచవన్నా మాకు ఇస్తానని మాట ఇచ్చావు నట్టేట ముంచవన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ముఖ్యమంత్రి మీరు మా బాధ ఎనవయ్య మా గోడు ఎనవయ్య నువ్వు దిగిరావయ్యా మేం చేసే పని అంతా జగనన్న మాకిచ్చే జీతం ఎంత మేం చేసే పని అంతా జగనన్న మాకిచ్చే జీతం ఎంత జీతాలు పెంచుతానని మాకు చెప్పినావు నట్టేట ముంచావు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ముఖ్యమంత్రి మీరు మా బాధ ఎనవయ్య మా గోడు ఎనవయ్య నువ్వు దిగిరావయ్యా అంగనవాడి అంటే లోకన వెలుగయి ఉంది సారు అంగనవాడి లేదే లోకమే లేదు కదా సారు అంగనవాడి అంటే సారు నంబర్ 1 సారు గర్భవతులు సారు బాలింతల పిల్లలు వందారు గోడని సారు ఫుడ్ లేక వినిపిస్తూ ఉన్నారు సచివాలయం స్టాఫ్ను తీసి బంచాట ఆడుతున్నారు అంగనవాడి స్కూల్లో బేగాలు పగలగొట్టి మీరు సచివాలయం స్టాఫ్ ద్వారా బంచాట ఆడుతుండారు వాళ్ళు బాలు వాటలో బంచాటలాడను అంగనవాడి పంపినావా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మంత్రి మీరు మా బాధ ఎనవయ్య మా గోడు ఎనవయ్య నువ్వు దిగిరావయ్యా సమస్యలు సాగయ్యే వరకు పోరాడదాం మన సమస్యలు సాగయ్యేంత వరకు పోరాడతాం మన సమస్యలు సాగయ్యేంత వరకు పోరాడతాం మన సమస్యలు సాగయ్యేంత వరకు జిందాబాద్ 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 కార్యకర్తల ఐక్యత అంగన్వాడీ వర్కర్ల ఐక్యత మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.